హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతోటి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా ప్లెయిన్గా కొబ్బరి పాలతోటి పులావ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా వెజిటేబుల్స్ వేసి కొబ్బరి పాలతోటి పులావ్ వండారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా బౌల్లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ నార్మల్ రైసే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలను తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయలో నుంచి హాఫ్ సెల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా మనము కొబ్బరి పాలని ఇందులోకి వేసేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోనే మరొక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తోటి ఇలా అదిమినట్టుగా చేయండి. ఇందులోని కొబ్బరి పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇందులో పిప్పి తప్ప మరేమీ ఉండదండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా వాడుకోవచ్చు, లేదా సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే హాఫ్ కప్పు వరకు బఠానీలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. హోమ్మేడ్ గరం మసాలాని వేసానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం అరగంట సేపు నానపెట్టుకొని ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత రైస్లోని చెమ్మ కాస్త ఇమిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలను, 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వేస్తున్నానండి. ఒకవేళ తక్కువ ఉన్నా ఆ తక్కువకి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేపించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని కలిపేసుకుందాం. చూడండి రైస్ అనేది చెమ్మ చెమ్మ లేకుండా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాం. ఇలా కలిపెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా కొబ్బరి పాల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ చేసే టైం లేనప్పుడు ఒకసారి ఇలా వెజిటేబుల్స్ వేసి కొబ్బరి పాలతోటి పులావ్ చేశారంటే చాలా కమ్మగా తినేయచ్చండి. వేరే కర్రీ అయితే ఏది అవసరం లేదు. ఇందులోకి ఉట్టి రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్సులకి కూడా ఈజీగా ప్రిపరేషన్ చేసి ఇవ్వచ్చు. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.